నేను నా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. రీసెంట్గా ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కాన్ అని టాపిక్ వచ్చింది. దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు మంచిది కాదు, అసలు ఎందుకు చూడకూడదు అని చెప్పి. సడన్గా ఒకడు ఎంటర్ అయ్యాడు గ్రూప్లోకి, మావాడేలే, అరే ఏ అబ్బాయి అయినా కాన్ చూడట్లేదు అంటే వాడు గేరా అని అన్నాడు. అందరం ఒకసారి ఏం మాట్లాడాలో అర్థం కాల. నేను సడన్గా వాడు వైపు చూసి, అంటే ఇప్పుడు నేను గేనా అంటే, మరి ఏ అబ్బాయి రా చూడకుండా ఉండేది, మగాడు అన్నాక ప్రతి ఒక్కరు చూస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు కాన్ చూడకపోతే పక్కా గేనా, అంతే కదా నువ్వు అనేది. ఏ మగాడైనా చూస్తాడు కదా, అది చాలా నార్మల్, చూడనోడు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు. దెన్ ఇట్ హిట్ మీ, హౌ ద ఫక్ సొసైటీ ప్రోగ్రామ్డ్ అస్. అసలు మనల్ని ఎలా ప్రోగ్రామ్ చేసింది అంటే, నువ్వు మగాడివి అయితే నువ్వు పక్కా కాన్ చూడాలి. దట్స్ హౌ వీ బీన్ ప్రోగ్రామ్డ్. కావాలంటే నీ చుట్టుపక్కల ఎవరినైనా అడుగు, ఒకవేళ నువ్వు కాన్ చూడట్లేదు అని నువ్వు చెప్పినా, ఇప్పటిదాకా నేను జీవితంలో చూడలేదని చెప్పినా, నువ్వేదో పెద్ద పద్ధతి, నువ్వేదో పెద్ద ఎగస్ట్రాలు చేస్తా, అబద్ధాలు చెప్తున్నావు, లేదంటే అసలు నువ్వు ఏరా కొంచెం తేడానా, కొంచెం నువ్వు నాకు దూరంగా ఉండరా అని చెప్పి కథలు దొబ్బతారు తప్పితే, నువ్వు సడన్గా వెళ్ళారే కాన్ చూడడం మంచిది కాదంటారా, దానివల్ల ఈ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే ఎవడొచ్చి ఈ తేడాగాడు అనుకుంటే కొంచెం దూరంగా ఉందాంరా అనుకుంటారు. అంటే ఈ సొసైటీ ఎంత కాన్ చూడడం అనేది ఎంత నార్మలైజ్ చేసిందంటే, ఇఫ్ యూ డోంట్ వాచ్ దట్ నువ్వు గే అనేస్తున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఒక మగతనం అంటే స్క్రీన్లో వేరే అమ్మాయిని చూసి వేరే వాళ్ళతో సెక్స్ చేసేది చూసి మనం పని కానిచ్చడాన్ని మగతనం అనుకుంటున్నారు. అండ్ దాన్నే నార్మల్ అనుకుంటున్నారు. బట్ ఒకసారి నిజంగా ఆలోచించు, వాళ్ళు చెప్పేదంతా నిజమే అయ్యి ఉంటే, లైక్ డాక్టర్ సమరము, ఈ తొక్కలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్తూ ఉంటారు, మాస్టర్బేషన్ చేస్తే 5 అడ్వాంటేజెస్, పాన్ చూస్తే 5 అడ్వాంటేజెస్ అందరూ చెప్తున్నారు కదా. ఒకసారి నిజంగా వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో రైట్ నో యు ఆర్ ది మోస్ట్ డిప్రెస్డ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, మరి ఎందుకు నువ్వు ఏం పేకలేక ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట ఎవడో గొట్టంగాడి దగ్గర వరకు అందరి దగ్గర నువ్వు మాటలు అనిపించుకుంటున్నావు, నువ్వేం పేకట్లేదు, ఏం పేకలేకపోతున్నావు, ఏం చేస్తావు నువ్వు, అసలు ఎప్పుడు ఇంతైనా, ఎప్పుడు ఖాళీగైనా, ఏమన్నా పని చేయడానికి ఏమన్నా ఉందో, కనీసం ఆలోచిస్తున్నావు అనే తిట్లు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వరకు. అంతెందుకురా, నిన్ను నువ్వు కూడా ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ డే నువ్వు తిట్టుకుంటానంటా, అంటే నేను నచ్చి నా బతుకంతా ఇంతేనా, అసలు నేను మారడానికి నాకు అసలు నా లైఫ్లో ఎక్కడ రాసి పెట్టలేదా, నువ్వు ఎందుకు అలా తిట్టుకుంటున్నావు, వై యు ఆర్ మోర్ డిప్రెస్డ్ దాన్ ఎవర్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మెన్ ఎందుకంటావు. అంటే ఏ అమ్మాయి అయితే నిన్ను అసలు దేకను కూడా దేకదు, ఆ పిల్లనకాలే కుక్కలాగా ఎందుకు తిరుగుతున్నావు అనుకుంటున్నావు, ఎందుకే ఆ పిల్ల గురించి ఫ్యాంటసైజ్ చేసుకుంటావు అనుకుంటున్నావు. ఇవన్నీ పాన్కి రిలేటెడ్. ఈ విషయం నీకు తెలీదు, నీకు అర్థం కాదు, పెద్ద టాపిక్. దాని గురించి నేను వీడియో చేస్తే 1.5 hours వస్తుంది. నీకు అంత ఓపిక లేదు, నీకు అంత అటెన్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కాన్ అని చెప్పినందువల్ల కూడా నువ్వు ట్రిగర్ అయ్యి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం అని చెప్పి బాత్రూంలోకి వెళ్తూ ఉండుంటావు. దట్స్ హౌ డౌన్ బ్యాడ్ యు ఆర్. అండ్ నేను చెప్పే స్పెషల్ ప్రాజెక్టు August 15th పబ్లిక్గా అనౌన్స్ అయిపోతున్నా. బట్ నాకు తెలిసి అది అనౌన్స్ చేసిన వెంటనే ఆ లిమిటెడ్ సీట్స్ కూడా అయిపోతాయి. సో దట్స్ వై నీకు దానికంటే ముందుగానే అదేంటో తెలియాలి, అది నీకు కావాలి అనుకుంటే అదేంటో చెప్పు. నువ్వు ఇప్పుడే చెప్తే ఏంటంటే ఎక్కువ మంది అయిపోతారు, పబ్లిక్లో అనౌన్స్ చేసేసరికి దొబ్బేస్తుంది. సో దానికంటే 2 days ముందే నీకు ఈమెయిల్ పంపిస్తావు. ఆ ఈమెయిల్ నీకు పంపించాలంటే నీ ఈమెయిల్ నా దగ్గర ఉండాలి కదా. టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, వెళ్ళి నీ ఈమెయిల్ ఇవ్వు. August 15th కంటే ముందే అండ్ August 13th మార్నింగ్ 10 o'clock ఎవరెవరైతే ఈమెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి ఆ లింక్ పంపించి ఒక కాల్ కూడా మాట్లాడదాం, అందరం కలిసి ఒక కాల్ మాట్లాడదాం, గ్రూప్ కాల్ మాట్లాడి అసలు అది ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో కాల్ అండ్ DM చేయి. అండ్ ఇట్స్ ఎ పెయిడ్ కాల్. మళ్ళీ చెప్తున్నా, ఆడకొచ్చి పెయిడ్ కాల్ ఏంది బ్రా అని అనబాకు, అది పెయిడ్ కాలే. ఫ్రీ అడ్వైస్ కావాలంటే నా యూట్యూబ్లోనే ఎత్తుకో, లేదంటే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, ఆడైనా ఎత్తుక్కో. బట్ అది పెయిడ్ కాల్. నువ్వు నాతో పెయిడ్ కాల్ మాట్లాడుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కాల్ అండ్ DM చేయి. సొసైటీ మనందరికి ఒక అబద్ధం చెప్పి పెంచింది చిన్నప్పటి నుంచి. ఎవడైనా కాన్ ఎలా చూస్తుంటాడు అంటే, ఎవడో చిన్నప్పుడు, అంటే నా ఏజ్లో ఉండేవాడు ఎవడైనా కాన్ ఎలా చూస్తుంటాడంటే, ఎవడో చిన్నప్పుడు అరే కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి గేమ్స్ ఆడదావరా అని తీసుకెళ్ళి సడన్గా పెడతాడు. ఎందుకు ఏంటో అని కూడా తెలియదు, సడన్ గా పెడతాడు. మనకేదో లోపల నుంచి ఏదో తెలియని ఆనందం, అరే ఏదో జరిగిపోతుంది అనే యాంగ్జైటీ, మళ్ళీ ఎవడైనా చూస్తాడేమో అని భయం. వీటన్నిటి మీద చూసి ఓకే ఇది ఇట్లా చేస్తే వస్తుంది, న్యూడ్ అని కొడితే వస్తుంది, అది చేస్తే వస్తుంది అని చెప్పి అర్థమైపోయి ఎప్పుడైతే ఇంటికి వెళ్తామో అప్పటి నుంచి దాని గురించి ఆలోచనలు. ఎప్పుడప్పుడు మళ్ళీ ఆ కంప్యూటర్ సెంటర్కి వెళ్తామో, ఎప్పుడప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తామో, ఎవరికి దొరికిపోకుండా ఉంటే ఎంత బాగుండో అనే ఫీలింగ్. ఇవన్నీ మన జనరేషన్లో లైక్ ఆఫ్టర్ 2000 to 2005 బాన్స్. దాని తర్వాత ఈ జెన్జీ వాళ్ళంతా ఏంది, ఇంట్లోనే ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు, యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నారు. ఈ
పిల్లలకి అసలు నేను పేరెంట్స్కి అసలు ఈ పేరెంట్స్ని సావ కొట్టాలి ఫస్ట్. ఎవరైతే పిల్లల్ని పెంచుతున్నారో హూ గివ్ ఫోన్ టు దెమ్, వీళ్ళని పిచ్చి పిచ్చి కొట్టాలి, నిజంగా ఒక్కని కొట్టినట్టు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అన్నం తినట్లేదంటే ఫోన్ ఇచ్చేస్తారు, వాళ్ళు మారం చేస్తే ఫోన్ ఇచ్చేస్తారు, ఏడుస్తున్నారంటే ఇదిగో నాన్న ఫోన్ చూసుకో, కోకో మెలన్ చూసుకో, అవి చూసుకో, ఇవి చూసుకో. వాళ్ళు జస్ట్ ఆ వీడియో ఒక్కటే చూస్తున్నారా, లేదంటే స్క్రోల్ చేస్తున్నారా? స్క్రోల్ చేస్తే మధ్యలో ఎన్ని ఫకింగ్ థింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళ ఫీడ్ లో. సాఫ్ట్ కోర్ పాన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాముల్లో, టిక్ టాకుల్లో, ఎవడైనా బయట యూఎస్ లో వాటిలో టిక్ టాక్ యూజ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి సాఫ్ట్ కోర్ పాన్ వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మాటలు, కనీసం మాటలు కూడా రావురా, టు బి ఫ్రాంక్ మాటలు కూడా రావు. మాటలు కూడా రాని వయసులో అసలు ఏజ్ కి సంబంధం లేని వాటి గురించి అనుభవిస్తున్నారు. ఫోన్ చెడగొడుతున్నారు ఇంట్లో. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే ఫోన్ చేతిలో ఉందా, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఇది ఒకటి ఉంది అని ఎట్లా తెలుస్తుందో కూడా తెలియలా. మహా అయితే ఏమని కొడతారు వాళ్ళు కూడా, ఏదో ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారు, ఓ పేరు కొడతారు, హాట్ అని కొడతారు, దాని మించి ఏం తెలియదు వాళ్ళకి, ఇంగ్లీష్ రాలేదంటే. సో ఈ జనరేషన్ లో ఇలా ఉన్నారు. ఈ సొసైటీ అంతా ఎంత దరిద్రంగా తయారైందంటే, ఈవెన్ నేను ఈ వీడియోస్ చేస్తున్నా, నేనేం చెప్తున్నాను రా, వెళ్ళి కాన్ చూడిపో, వెళ్ళి కొట్టుకోపో అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నా, చూడబాకు, మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఎలా నీ లైఫ్ నాశనం చేస్తున్నా, ఇదేగా చెప్తున్నా. ఈవెన్ ఈ వీడియోస్ నేను చేస్తున్నా, నన్ను ఇంట్లో దగ్గర నుంచి బయట దాకా అందరు దొబ్బులే. నన్నేందో పెద్ద, అసలు నన్ను చూస్తేనే అందరిలో కూర్చుని, అంటే ఒక 100,000 మెంబర్స్ మధ్యలో కూర్చుని కాన్ చేస్తుంటే ఎలా ఉంటుందా వాళ్ళకి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందా, అలా చూస్తున్నాను నన్ను చూసేటప్పుడు. ఎవడైనా, నా పేరెంట్స్, నా రిలేటివ్స్ అందరూ అట్టే చూస్తున్నాను నేను కానీ ఈ వీడియోలు చేస్తే. బికాస్ దిస్ ఈస్ ఎ టాబూ టాపిక్, ఎవరు దీని గురించి మాట్లాడరు. ఈవెన్ అంతెందుకు రా, నేను దాని నుంచి కాన్ అని ఎందుకు అంటున్నాను, యూట్యూబ్ లో కూడా మానిటైజ్ అవ్వదు ఇది, అన్నిసార్లు నేను కానీ మాట్లాడితే మానిటైజ్ అవ్వదు. సో దట్స్ హౌ టాబూ దిస్ టాపిక్ ఈస్. ఇక్కడ ఎంత దరిద్రంగా జరుగుతుందండి ఈ సొసైటీ వల్ల. నేను ఈ వీడియోలు చేసిన, చూడబాకని చెప్పి చేసిన, వీళ్ళకి నేనేదో చూడు అని అందరిని ఎంకరేజ్ చేస్తున్నా అనే ఫీలింగ్ వీళ్ళకి. సరే అట్లాంటి, సరే నేను మాట్లాడను రా, నేను ఈ క్షణం నుంచి నేను మాట్లాడను. ఈ సొసైటీ కానీ, నీ పేరెంట్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ, ఎవడెవడైతే నన్ను చీప్ గా చూస్తున్నాడో, ఎవడెవడైతే నన్ను పెద్ద వేస్ట్ గాడు అనుకుంటున్నారో, వీళ్ళందరూ వచ్చి నీకు చెప్తారా, నీకు వచ్చి చెప్తారా, నాన్న ఇది కరెక్ట్ కాదు, నాన్న ఇది చూడకూడదు, నాకు తెలుసు నీకు కొంచెం ఆత్రంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఏజ్లో ఉంటుంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ యూ. నువ్వు దీన్ని చూడాలనే డెస్పిరేషన్ని, ఆ మోటివేషన్ అంతా ఇంకెక్కడైనా పెట్టు, గోల్స్ మీద పెట్టుకో, దాని మీద ఫోకస్ చేయని ఎవడైనా ఈ సొసైటీలో వచ్చి నీకు చెప్తున్నాడా? లేదు. అందుకే నువ్వు ఇంత డిప్రెస్డ్గా ఉన్నావు, అందుకే నువ్వు ఏం పీకలేకపోతున్నావు. అండ్ దిస్ ఈస్ హౌ సొసైటీ లైట్ టు అస్. నిజమేందంటే వీళ్ళెవ్వరు మనకేం చెప్పాల. అండ్ ఈ సినిమాలో ఎక్కడో గోపాల సినిమాలో అనుకుంటా ఇది వస్తుంది ఒక డైలాగు, ఒక మేధావి మాట్లాడకుండా మౌనంగా ఉన్నా చేసే తప్పే అనే టైప్లో సమ్ కైండ్ ఆఫ్ డైలాగ్, ఫకింగ్ డైలాగ్ ఏదో ఉంటుంది, పురాణాల్లో కూడా సంథింగ్ ఏదో ఉంది. సో ఈ డైలాగ్ ఎంత నిజం? సరే వీళ్ళెవ్వరు నిన్ను తొయ్యట్లా, చెయ్యి అది చూడని చెప్పి, కానీ నువ్వు చూస్తుంటే నో అని కూడా అనట్లా. అది నో అంటే వాళ్ళకి ఏదో పెద్ద మర్డర్ చేసినంత ఫీలింగ్ వాళ్ళకి. అది నో చూడబాకని చెప్పినా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవరన్నా మర్డర్ చేస్తున్నా, ఏదో తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ వాళ్ళకి. సో ఈ సొసైటీ నీకు అబద్ధం చెప్తుంది. ఇంకో రకంగా ఎలాగ అబద్ధం చెప్తుందో తెలుసా? నీ లోన్లీనెస్ అని, నీ డిప్రెషన్ అని, నీ ఫ్యాంటసైజింగ్ ఆఫ్ అదర్ ఉమెన్, వీటన్నిటి మీద ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ అవుతుంది. ఆ కాన్ హబ్బు, ఈ తొక్కలు ఏని, నాకు అది ఒక్కడే తెలుసురా, మిగతా ఏం గుర్తులేవు నాకు. వీటన్నిటి మీద పెద్ద ఎంపైర్ రన్ అవుతుంది. నేనే డబ్బులు కట్టట్లేదు బ్రో, డబ్బులు కట్టట్లేదు నిజమే, కానీ దాంట్లో యాడ్లు వస్తాయి కదా నీకు, సైడ్ యాడ్ నుంచి వస్తాయి. ఇంకా దరిద్రం, చాలా మంది డబ్బులు కూడా కట్టుంటారు, మీకు డబ్బులు ఎక్కువ అయిపోయి సోది నా కొడుకులు. అండ్ ఒక్కసారి ఆలోచించు, నువ్వు సెక్స్ని చూడట్లా, యు ఆర్ నాట్ వాచింగ్ సెక్స్, యు ఆర్ వాచింగ్ సమ్ వన్ ఎల్స్ ఈస్ డూయింగ్ సెక్స్ విత్ ద ఉమెన్ యూ లవ్. టు బి ఫ్రాంక్, నువ్వు ఒక అమ్మాయిని చూసి ఓకే ఈ అమ్మాయి షేపులు బాగున్నాయి, అది బాగున్నాయి, ఇది బాగున్నాయి అని చెప్పి నువ్వు వీడియో ఓపెన్ చేస్తావు కదా, అవునా కదా? నువ్వు అట్లా ఓపెన్ చేసిన ప్రతిసారి నువ్వు ఎలా చూస్తున్నావు అంటే యు ఆర్ నాట్ వాచింగ్ లైక్ యు ఆర్ డూయింగ్ ద సెక్స్. ఓకేనా? పిఓవి వీడియోస్ అనబాకంటాడు, గుండు బౌలుది మీకు. అక్కడ ఏం జరుగుతుంది? వేరే వాడు ఎవడో నీకు కావాల్సిన అమ్మాయితో సెక్స్ చేస్తుంటే దాన్ని చూసి నువ్వు ఎక్సైట్ అవుతున్నావు. డూ యూ థింక్ దట్స్ కరెక్ట్? అది ఫెయిర్ అని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ నువ్వు ఇలాగే ఆల్మోస్ట్ ఒక 10-15 yearsగా నువ్వు ప్రోగ్రామ్ చేసుకుని సడన్గా నువ్వు పెళ్ళయిందో లేదంటే పెళ్లి కాక ముందో నువ్వు ఒక అమ్మాయితో నువ్వు ఎక్సైట్ అవ్వాలి అంటే హౌ విల్ యూ గెట్ ఎక్సైటెడ్? బికాస్ నీ బ్రెయిన్ని నువ్వు ఇట్లా ప్రోగ్రామ్ చేసి పెట్టున్నావు. ఎలాగా? వేరే వాళ్ళు నీకు కావాల్సిన అమ్మాయితో సెక్స్ చేస్తే అప్పుడు నువ్వు ఎక్సైట్ అవుతావు. నువ్వు అలా ప్రోగ్రామ్ చేసి పెట్టినావు నీ బ్రెయిన్ని. ఇప్పుడు సడన్గా వేరేవాడు కాదు నేనే చేస్తా ఉంటే నేను ఎక్సైట్ అవ్వాలి, నేను చేయడానికి నాది ఎక్సైట్ అవ్వాలంటే ఎలా ఎక్సైట్ అవుతావు? ఎలా ఎక్సైట్ అవ్వద్ది? అవ్వదు. అప్పుడు ఆ పిల్ల లిటరల్లీ నిన్ను వదిలేసి వెళ్ళిపోద్దా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత దూరం కూడా వెళ్ళవరా, నీకు అంత సీన్ లేదా? ఒక అమ్మాయిని చూసిన వెంటనే అని వణకతాయి నీకు కింద నుంచి పైదాకా. అన్నీ వీటన్నిటిలో దరిద్రం ఏంటంటే నువ్వు ఇదంతా నార్మల్ అనుకుంటున్నావు. యూ థింక్ ఎవ్రీ ఫకింగ్ థింగ్ ఈస్ నార్మల్. ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పినండి నార్మలే కదా, ఇది అందరూ చేస్తున్నారు కదా. జస్ట్ బికాస్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్స్ నాట్ నార్మల్. ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ
ఒక తప్పు పని చేస్తున్నారు అన్నప్పుడు అందరూ చేస్తున్నారు కదా, చాలా నార్మల్ కదా, నేను చేయకపోతే ఎట్లా అని అంటే నువ్వు ఎంత బ్రెయిన్లెస్ ఫెలోవో నీకే అర్థం అవ్వాలి. అండ్ ఇంకొక దరిద్రం ఏంటి తెలుసా, కాన్ నీ బ్రెయిన్కి ఏం చేస్తుంది తెలుసా, నీకు అంత ఫ్రీగా విత్ ఇన్ ఏ 1 క్లిక్ అవేలో నీకు ఒక అమ్మాయిని చూసి అది ఫుల్లీ న్యూడ్గా నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎక్సైట్ అవుతున్నావు అని అన్నప్పుడు వై డస్ ద ఫక్ యూ థింక్ నీ బ్రెయిన్ నీకు చెప్పుద్ది రియల్ అమ్మాయితో మాట్లాడరా, రియల్ అమ్మాయిని పట్టాయించరా, రియల్ అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళారా, ఎందుకు దానికి డబ్బులు పెట్టాలి, కాన్ఫిడెన్స్ కావాలి, నీకు మాట్లాడేంత సీన్ ఉండాలి, పులిహార కలిపేంత సీన్ ఉండాలి, యూ హ్యావ్ టు బి అచీవింగ్ సంథింగ్. ఒక గోల్ లేకపోతే ఏ పిల్ల ఇప్పుడు దాకట్లేదు, డబ్బులు లేకపోతే దాకట్లేదు. మరి అట్లాంటప్పుడు ఇంత కష్టం ఎందుకు నీకు? సో రియల్ అమ్మాయిల్ని చేసి చేయడం ఎందుకు, రియల్ అమ్మాయిలతో మాట్లాడడం ఎందుకు? వెన్ ఐ గెట్ ద సేమ్ హై బెటర్ దాన్ దెమ్ రైట్ హియర్ ఇన్ మై ఫోన్ అని నువ్వు అనుకుంటున్నావు. దట్స్ వాట్ యూ ఫకింగ్ థింక్ ఇన్ యువర్ బ్రెయిన్. నీకు లోపల అదే జరుగుతూ ఉంటుంది. బట్ అసలు నీ దరిద్రం ఏందో తెలుసా, నీకు లోపల ఒకటి చెప్తా ఉంటాడు, అరే చూడబాకరా అని చెప్పి. అండ్ ఒకసారి ఆలోచించు, నువ్వు ఏదన్నా అందమైన అమ్మాయిని ఇట్లా పాస్ చేస్తే, లేదంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే, వై డూ యూ థింక్ యువర్ హార్ట్ రేసెస్ లైక్ ఎ ఫకింగ్ హార్స్? ఎందుకు అంత ఫాస్ట్గా కొట్టుకుంటా? ఎందుకు నీకు యాంగ్జైటీ అటాక్ లాగా అవ్వుద్ది? ఎందుకు? వై? ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఫోన్లో ఉండే అమ్మాయిలతోనే ఇంటరాక్ట్ అయ్యావు, ఫోన్లో ఉండే అమ్మాయిలనే చూసావు. ఇవన్నీ చూసినప్పుడు రియల్ లైఫ్ చాలా డల్గా అనిపిస్తుంది. వాళ్ళు చాలా ఈజీగా దొరికేస్తారు, నువ్వేం చెప్తే అది చేస్తావు. నీకు ఎలా కావాలంటే ఆ వీడియోలో ఎత్తుక్కొని అదే అమ్మాయిని ఏ వీడియోలో కావాలంటే నీకు ఎలా కావాలంటే అలా పెడతావు. బయట నీకు ఆ కంట్రోల్ ఉండదు కదా. దట్స్ వై యూ ఫీల్ సో ఫకింగ్ యాంగ్జైటీ. నీకు అంత యాంగ్జైటీ అటాక్స్ వచ్చేది అందుకే. అండ్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో తీసుకుంటే నీ దరిద్రం ఏంటంటే, ఒకప్పుడు మనకి ఆ సెక్స్ అనేది జరగాలి అని అంటే యూ హ్యావ్ టు హంట్. నీ ట్రైబ్ మెంబర్స్కి వచ్చి తీసుకొచ్చి ఫుడ్ పెట్టాలి, నువ్వు బయటికి వెళ్ళి కష్టపడాలి, ఫుడ్ పెట్టాలి, నీ ఆ ట్రైబ్లో నువ్వు టాప్ మ్యాన్గా నిలవాలి. అప్పుడే నువ్వు కావాల్సిన అమ్మాయిని నువ్వు ఎత్తుక్కోవచ్చు. లేదంటే పైన ఎవడైతే టాప్గా ఉంటాడో వాడు వదిలేసిన అమ్మాయిని ఎవరో ఒకరు ఉంటే దొరికిందే ప్రసాదం అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది. బట్ దానికి కూడా నువ్వు కష్టపడాలి. దొరికిందే ప్రసాదం తీసుకోవాలన్నా యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు యువర్ ట్రైబ్. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నీ దరిద్రం ఏంటంటే ఇప్పుడేం జరుగుతుందంటే అన్నీ సింపుల్ 1 క్లిక్ క్లిక్ అవేలో ఉన్నాయి. ఎంతసేపు నువ్వు ఒరే నిజం చెప్పురా, నీకు ఇప్పుడు ఏదో అచీవ్ చేశాను అనే ఫీలింగ్ రావాలి అంటే ఎంతసేపు? 1 క్లిక్ అవే, వెళ్ళామా చూసామా పని కానిచ్చామా అయిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే అచీవ్ చేసిన తర్వాత నువ్వు హ్యాపీ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నావు. నువ్వు అయిన మరుక్షణం, పని అయిపోయిన మరుక్షణం యూ ఫీల్ లైక్ అరే అనవసరంగా చేశారా అని నిన్ను నువ్వు తిట్టుకుంటావు. ఇదో బతుకు, ఈ బతుకు నువ్వు బతికేది దీన్ని అంతా నార్మలైజ్ చేసింది. నాకు ఇంకా మండేది ఏంటంటే ఇదంతా నార్మలైజ్ చేశారు అని తెలిసిన నీకు లోపల తెలుసు ఇదంతా తప్పు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నాను, బయటపడాలి కదా అని చెప్పి. బట్ యూ స్టిల్ ఫకింగ్ సీ దోస్ ఇన్స్టాగ్రామ్ సాఫ్ట్ కోర్ పాన్ ఇవన్నీ నేను లిటరల్ నవ్వు వస్తుంది, నాకేం చెప్పాలో అర్థం కావట్లా. అవన్నీ ఎందుకు చూస్తున్నాను? ఇంకా నీకు తెలుసు, టు బి ఫ్రాంక్ నీకు తెలుసు, లోపల ఆల్రెడీ తెలుసు కాన్ చూడడం మంచిది కాదు అని. మళ్ళీ చూస్తావు, మళ్ళీ చేస్తావు. అండ్ యూ థింక్ యు ఆర్ ఎ మ్యాన్. నువ్వు మగాడు అనుకుంటున్నావా? జస్ట్ బికాస్ యూ వాచ్ పాన్ డూ యూ థింక్ యూ ఆర్ ఎ మ్యాన్? జస్ట్ బికాస్ యువర్ డిక్ గెట్స్ హార్డ్ వెన్ యూ వాచ్ పాన్ డూ యూ థింక్ యూ ఆర్ ఎ మ్యాన్? నువ్వు మగాడివా? ఒక్కసారి ఆలోచించు, నువ్వు మగాడివా? నీది మగతనమా? నిజం చెప్పనా, ఎ రియల్ మ్యాన్ కంట్రోల్స్ హిస్ అర్జెస్. నీకు ఎంత టెంప్ట్ అయినా, ఎంత గట్టిగా ఉన్నా యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ ఈస్ వాట్ ఎ రియల్ మ్యాన్ లుక్స్ లైక్. మగతనం అంటే అది ఏదో మూడొచ్చింది కదా అని గోడకు బొక్కలు పెట్టేసి పని చేయడం కాదు. మగతనం అంటే కంట్రోల్ చేసుకోవడం, ఎంత అర్జు వచ్చినా కంట్రోల్ చేసుకోవడం. దట్ ఈస్ మ్యాన్లీనెస్. తొక్కలో ఈ ఫ్యాషన్ డ్రెస్సులే వేసుకుని వాచ్ పెట్టి, మెటల్ వాచ్, బ్రౌన్ బూట్స్ వేస్తే నీకు మాస్కులినిటీ రాదు. నీ మాస్కులినిటీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసే యాక్షన్స్ నుంచి వస్తుంది. ఇఫ్ యూ స్టిల్ థింక్ వాచింగ్ పాన్ ఈస్ మ్యాన్లీనెస్ ఆర్ మాస్కులినిటీ ఆర్ మాస్కులిన్ మెన్ ఓన్లీ వాచ్ పాన్, ఇంకా దేవుడే హెల్ప్ చేయాలి నీకు. అండ్ వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఎప్పుడైతే ఈ కాన్ చూసి పనులన్నీ కానిస్తున్నావో యు ఆర్ వేస్టింగ్ యువర్ టెస్టాస్టెరోన్ అవే. దీన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీ బాడీ బిల్డ్ చేయాలన్నా, రేపొద్దు నీకు పిల్లలు పుట్టాలన్నా నీకు టెస్టాస్టెరోన్ ఉండాలి. అది లేకపోతే వేస్ట్, దేనికి పనికిరావు. అరే ఇప్పటికిప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నారా? ఇప్పటికిప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తుండగానే వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి నాకు టెస్టోస్టెరాన్ ల్యాబ్ టెస్ట్ చేయి అని చెప్పి 600 900 ఉంటుంది, వెళ్ళి చేయించుకో. ఎంత ఉందో చూసుకో. ఆఫ్టర్ 10-15 days లేదంటే ఆఫ్టర్ 30 days లేదంటే ఆఫ్టర్ 2 months నువ్వు సేమ్ ఇయే బ్యాడ్ హ్యాబిట్స్, ఇదే పాన్ నువ్వు చూసుకుంటా ఉండి, ఏ మాస్టర్బేషన్ నువ్వు చేసుకుంటా ఉండి 3 months తర్వాత చూసుకో. తగ్గకపోతే అరగుండు కొట్టించుకున్న తర్వాత నేను ఊరంతా. దట్స్ హౌ కాన్ఫిడెంట్ ఐ యామ్. నీకు అది టెస్టోస్టెరాన్ పడిపోయిన ప్రతిసారి యు ఆర్ లూజింగ్ యువర్ మాస్కులినిటీ అవే. నీ మ్యాన్లీనెస్ అన్నీ వదిలేసుకుంటున్నావు. నువ్వు దేనికి పనికిరావు ఫ్యూచర్లో. నిజం చెప్తున్నా, దేనికి పనికిరావు. ఒక గోల్ని సాధించలేవు, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయలేవు, నీకు పెళ్ళం వచ్చినా ఏం ఉండదు. అది ఇంకోటితో తిరుగుతూ ఉంటుంది, ఇంకోటితో ఇది చేస్తుంది. ఇంటికి వచ్చేమో నీ దగ్గరికి వచ్చి అని అంటుంది, ఎంజాయ్ చేయప్పుడు నువ్వు. ఐ రియల్లీ థింక్
100% ఆఫ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్డ్. ఆ ప్రాబ్లమ్స్ ఏం ఉండవు ఇఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ మ్యాస్కులిన్ ఎనఫ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ఫ్రమ్ దిస్ ఛానల్. ప్రతి ఒక్కడు ఒక మ్యాస్కులిన్ మెన్గా అవ్వాలని. ఎవడైతే మ్యాస్కులిన్ మెన్ అవుతాడో, ఎవడైతే ఒక నిజమైన మగతనం వాడి లైఫ్లో వస్తుందో, వాడు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడో, ఎవ్రీ ఫకింగ్ ప్రాబ్లం విల్ గో అవే. అండ్ ఎప్పుడైతే నా ఫ్రెండ్ అలా అన్నాడో, లైక్ పాన్ చూడని వాళ్ళందరూ గే అని అంటే, ఏంట్రా నేను గేనా అని అంటే, మరి నువ్వు ఎందుకు చూడకుండా ఉంటావు, నువ్వు మగాడివే కదా, నువ్వు చూడట్లేదంటే నువ్వు గేరా అని అన్నాడు కదా. అప్పుడు అన్నప్పుడు నేను జస్ట్ ఒక స్మైల్ ఇచ్చుకున్నాను. వాడితో ఏం మాట్లాడాలి, లిటరలీ రూల్ నెంబర్ 1 అంతే, వాళ్ళతో మాట్లాడకూడదు. సో లిటరలీ నాకు స్మైల్ ఇచ్చుకుని అప్పుడు అనుకున్నా, సేమ్ నువ్వు కూడా అలాగే బిహేవ్ చేయి. నువ్వు కాన్ చూడడం మానేసిన తర్వాత నువ్వు ఫ్రెండ్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమన్నా చెప్పినా మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు నీ ఫ్రెండ్స్, అసలు ఫేక్ ఫ్రెండ్స్ గురించి కూడా వీడియో చేయమంటావా? కింద కామెంట్ చేయి. నువ్వు ఇలా కాన్ చూడడం ఆపేసే కొద్దీ ఎవ్రీ ఫకింగ్ డే యూ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. నీకు ఎప్పుడు అర్జ్ వచ్చినా ఆ అర్జున్ డీవియేట్ చేయి. ఇప్పుడు నీకు కాన్ చూడాలనిపిస్తుందా, డీవియేట్ చేయి, పుషప్స్ కొట్టు. ఇప్పుడు నీకు కాన్ చూడాలనిపిస్తుందా, డీవియేట్ చేయి, రన్నింగ్ పో. ఇప్పుడు నీకు కాన్ చూడాలనిపిస్తుందా, మళ్ళీ డీవియేట్ చేయి. నువ్వు చేయాల్సిన వర్క్ మీద ఫోకస్ పెట్టి కూర్చొని పని చేయి. ఆ పని అయ్యే వరకు నేను చూడను అన్నట్టు పెట్టుకో. నోరు మూసుకుని ఆ పని చేస్తే ఈ లోపు నీ అర్జు దొబ్బేస్తుంది. ఎందుకంటే యూ డీవియేటెడ్ ద టచ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. దాని తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకవేళ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ నెక్స్ట్ డే వీడియోస్ కావాలో కామెంట్ చేయి. నీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుద్ది అంటే షేర్ చేయి. వాళ్ళని గే అనుకున్నా పర్లా, షేర్ చేయి. వాళ్ళు ఒక్కటి రియలైజ్ అయ్యి నిజం రా మారాలరా అనుకుంటే విల్ బిల్డ్ ఎ ట్రైబ్ టుగెదర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.